హాయ్ అండి. మనం ఇప్పుడు దుర్గాదేవి టెంపుల్‌కి నిజాంపేటలో ఉన్న దుర్గాదేవి టెంపుల్‌కి వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ వచ్చేసరికి 600 సంవత్సరాల క్రితం ఇగో చిన్న విగ్రహం ఉంది చూడండి. ఆ విగ్రహంతో పూజ చేసేవారు. ఇక్కడ చిన్న దాంట్లో ఉండి పూజలు చేసేవారండి. తర్వాతకి ఒక అదండి కొలనాని శ్రీనివాసరెడ్డి అనే ఒకతను 18 సంవత్సరాల నుంచి దీన్ని మొత్తం టెంపుల్ సంబంధించిన అమ్మవారిది మొత్తం అంతా చూసుకుంటున్నారండి. ఇక్కడే మనకి గుడి ఆపోజిట్లోనే ఒక జగదీష్ అనే ఒక ఇంట్లో ఒక ఆయన ఉండేవారండి. ఆయన వంటి మీదకి వచ్చి ఈ భక్తుడు నాకు గుడి కట్టండి అని చెప్పడం వల్ల వచ్చిన తర్వాతకి అలా గుడి అనేది స్థాపించారు ఈయన ప్రోత్సాహం వల్ల. అండ్ అదండి ఈ కళ అదండి ఇక్కడ వచ్చేసరికి డైలీ వీళ్ళకి అదండి కళ్ళు పెడతారండి. రోజు డైలీ అమ్మవారికి పెడతారు. అండ్ ఇక్కడ ఆలయం వచ్చేసరికి 16 సంవత్సరాల నుంచి మొత్తం అంతా ఈయన అదండి కొలని శ్రీనివాసరెడ్డి గారు చూసుకుంటున్నారండి. ఇక్కడ 8 అడుగుల పుట్ట కూడా నాగదేవత కూడా అమ్మవారి ఉందండి. అండ్ ఈ ప్లేస్ అనేది హోమగుండం కోసం అని చెప్పి అడిగారు. సో దానికోసం అని చెప్పి వెళ్తే అక్కడ పెద్ద పుట్ట ఉంది. ఆ పుట్ట నుంచే మెల్లమెల్లగా నాగదేవతని ప్రతిష్ఠించి ఆ తర్వాతకి హోమం జరగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ ఒక అతను వచ్చి తెలియని వ్యక్తి అంట, అతను ఎవరో వచ్చి గోడ కట్టడానికి ప్లేస్కి ఇచ్చారంట. భక్తులు ఎవరో వచ్చి నేలకు సంబంధించిన స్లాపింగ్ వాటికి అన్నిటికి ఇచ్చారంట. అండ్ ఇక్కడ వచ్చేసరికి చాలా వింతలండి. ప్రతి దానికి ఏమైనా జరగాలంటే ఎవరో ఒకరు రూపంలో వచ్చి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందంట. అదే అక్కడ పెద్ద విశిష్టత అండి. అంటే అమ్మవారి విగ్రహం కూడా మేకల వెంకటేష్ అనే ఒక ఆయన ఇచ్చారంట అండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి దసరా బాగా జరుగుతుంది. అండ్ చుక్కమ్మ అని ఒక ఆమె ఉండేదంట. ఆమె జరుగుతున్న టైంలో ఒక ఆమె వచ్చి బయట నుంచి ఒక ఆమె వచ్చి అన్నదానం పెట్టు, నాకు కావాలి అని చెప్పి గట్టిగా రెంకలు వేస్తుందంట. ఏంటి ఈమె ఎలా చేస్తుంది ఏంటిది అని చెప్పి అప్పుడులో ఉన్న పంతులు గారు వచ్చి ఇట్లా ఇట్లా అంటున్నారు ఎవరో అని చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి కోసం అని చెప్పి వాళ్ళు రెడీ చేసి భోజనం తీసుకొచ్చేసరికి తిన్న తర్వాత అమ్మ మాయమైపోయిందంట. సో అలా జరిగినప్పుడు ఒక రాధాకృష్ణ మూర్తి అనే ఒక ఆయనకి అమ్మవారి కళలో కనిపించి నాకు అన్నదానం జరగాలి అని చెప్పిందంట. సో అప్పటి నుంచి ప్రతి ఫ్రైడే ఇక్కడ అన్నదానం చేస్తారండి. 12 గంట నుంచి 1 గంట వరకు 1000 మంది వరకు భోజనం జరుగుతుందండి. ఇక్కడ కూడా ఒక కథ ఉందండి. ఈ అన్నదానం కూడా ఎలా జరిగింది అంటే అండి, వీళ్ళకి డబ్బులు కానీ ఏమీ లేవంట. సో ఆ టైంలో 30,000 ఎంతో ఉందంట. సో కానీ అక్కడ సామాన్లు, అన్నం వండటానికి, కూరలు వండుకోవడానికి, ఈ సామాన్లకి మొత్తం 3 లక్షలు అవుతుంది అని చెప్పి అక్కడ స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్న అతను చెప్పారంట. సో అక్కడ ఎవరో ఒక ఆయన ఎవరైతే ఆగ్రోమ్యాక్స్ అని చెప్పి అక్కడ ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ ఉన్నారు కదా, ఆయన చూసి భాష అంతా విని సంభాషణ అనేది 1 లక్ష కట్టండి సరిపోతుంది అని చెప్పారంట. సో అలా తీసుకొచ్చారు. తర్వాతకి ఇలా చెప్పిన తర్వాతకి ఇలా అమ్మవారు వచ్చిందని చెప్పిన తర్వాత చాలామంది పప్పు ధాన్యాలు అన్నీ ఇవ్వడం వల్ల అలా అన్నదానం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయిందండి. ఇక్కడ విజయదశమి ఇవన్నీ చండీ హోమము అవన్నీ బాగా చేస్తారు అండి. విజయదశమి 10 రోజులు ఇక్కడ అన్నదానం అనేది బాగా జరుగుతాయి. వసంత నవరాత్రులు బాగా చేస్తారు. సాయంత్రం కాలం నవగ్రహాలు అండ్ అమ్మవారు వచ్చేసి చంద్రవంశం కాబట్టి ఇక్కడ వసంతకాల నవరాత్రులు బాగా జరుగుతాయి. అంటే శ్యామల నవరాత్రులు, వారాహి ఆషాఢం వచ్చి ఆ వారాహి మూల నక్షత్రం ఉండడం వల్ల అమ్మవారికి ప్రతి నెల అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే సాయంత్రం కాలంలో ప్రతి నెల పౌర్ణమి వస్తుంది కదా, సాయంత్రకాలంలో చండీ హోమం అనేది జరుగుతూ ఉంటుందండి. అండ్ ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు కూడా మనకి రుద్రహోమం కూడా చేస్తారు. అండ్ ప్రతి శుక్రవారం మనకి ప్రతి శుక్రవారం వచ్చేదానికి లలిత పరము సౌందర్యలహరి అనేవి చేస్తూ ఉంటారు. అండ్ పల్లకి సేవ వచ్చేసరికి 4:15 నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. మామూలుగా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చండి మండే టు సండే వచ్చేసరికి 6 to 12 వరకు నడుస్తుంది. అండ్ 5 PM to 9 PM వరకు ఉంటుందండి. ట్యూస్డే మాత్రం 3:30 నుంచి 9 వరకు జరుగుతుందండి. ఆ తర్వాతకి మనకి నివేదన 12 గంటలకి నివేదనం చేస్తారండి. ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేసరికి మొత్తము సంబంధించిన ఇన్ఫర్మేషను నేను మొత్తం అంతా టైమింగ్స్ అవన్నీ యాడ్ చేస్తాను, లొకేషన్ అంతా దీంట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి అమ్మవారి దగ్గర అక్కడ చాలా జరిగినట్టుగా జరుగుతాయి అని చెప్పి, కొన్ని కోరికలు కోరిన ఎమ్మటే జరుగుతాయి అని చెప్పి అక్కడ భక్తుల వల్ల నాకు తెలిసింది ఏంటిది అంటే భక్తులు చెప్పడం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎంక్వైరీకి ఒక నెంబర్ కూడా ఇస్తాను, అందులో చెక్ చేయండి. అండ్ ఇక్కడ జాతకాలు కూడా చెప్తారంటండి. ఒకసారి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.